హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఏంటి విశేషాలు? బిగ్ బాస్లో నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఓకే, మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముంది? చీఫ్ టాస్క్. అదే, చీఫ్స్ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు కదా. నామినేషన్స్లో కూడా వాళ్ళని ఒక జడ్జెస్ కింద కూర్చోబెట్టారు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఏంటంటే చీఫ్గా ఉన్న వాళ్ళని రకరకాల టీమ్స్గా డివైడ్ అవ్వమని చెప్పారు. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా డివైడ్ అయ్యారు టీమ్ సెలక్షన్స్కి. అయితే వాళ్ళని ఏంటంటే 2 బ్యాండ్స్ లాగా ఇచ్చి, అంటే ఎవరైనా ఒక టీం అయితే ఈ చీఫ్ టాస్క్లకి చాలా దగ్గరగా వచ్చి ఎవరైతే జస్ట్ 1 స్టెప్లో చీఫ్ టాస్క్లో చీఫ్ అవ్వలేకపోయారో వాళ్ళకి బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడనమాట. అది ఏంటంటే, ఇలా ఎవరైతే మీరు ఏ చీఫ్ దగ్గర అయితే ఉండాలనుకుంటున్నారో అది సెలక్షన్ మీరే చేసుకోండి అని వాళ్ళకు ఆప్షన్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకేముంది, ఇక్కడ ఏంటి అదేగా అనుకోవడమే. ఆ వెంటనే మన భాష, అంటే భాష, ఇంకా బేబక్క, అలాగే ఇంకొకరు నబీల్ అఫ్రిది, వీళ్ళ ముగ్గురు వాళ్ళ టీం, అదే చీఫ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. బేబక్క వచ్చి నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది చీఫ్గా. అదే చీఫ్. నెక్స్ట్ భాష వచ్చి ఆవిడ పేరంటే యష్మిని సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ నైనికాని నబీల్ అఫ్రిది సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే సెలెక్ట్ చేసుకోవడానికి ముందు వాళ్ళ రీజన్స్ కూడా చెప్పుకుంటారు. అదే బిగ్ బాస్ ఒక ఆప్షన్ ఇచ్చాడు, మీ ఒపీనియన్స్ చెప్పుకోండి అని. అప్పుడు వాళ్ళు భాష అయితే యష్మి పేరు చెప్తాడు, ఎందుకంటే ఆయన చేసే ప్రతిదీ ఆవిడ దగ్గర లిస్ట్ ఉందని చెప్పి మనోడు ఎక్కడైనా తప్పించుకోవచ్చు కానీ ఆవిడ దగ్గర నుంచి తప్పించుకోలేను అని. అంటే ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి డీటెయిల్గా ఆవిడ దగ్గర ఉందని అందుకని ఆవిడకి అగైనెస్ట్గా వద్దు అని అదే టీంలో, అంటే ఆవిడ టీంలోనే జాయిన్ అవుతాడు. ఆయన ఆ రీజన్ చెప్తాడు భాష. నెక్స్ట్ నబీల్ అఫ్రీది వచ్చి ఫస్ట్ నుంచి టాస్క్ పర్ఫార్మెన్స్ కానీ ఇంట్రడక్షన్లో బడ్డీస్గా కూడా నైనికాతోనే నబీల్ అఫ్రీది వస్తాడు ఆ హౌస్లోకి. సో మనోడు నబీల్ అఫ్రీది నైనికాను సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ బేబక్ వచ్చి నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే మనోడిలో మంచి లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పి, అందుకని ఏదైనా లీడ్ చేయగలడు ఆ ఉద్దేశంతో బేబీ అక్క నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంది. సో అలా అయితే ఈ ముగ్గురితో పాటుగా మిగిలిన హౌస్ మెంబర్స్ కూడా, అంటే హౌస్ మేట్స్ కూడా వీళ్ళ చీఫ్లో ఎవరు కావాలనుకుంటున్నారు, ఎవరు వద్దనుకుంటున్నారు, మీరు చీఫ్ని బాగా ఇంప్రెస్ చేయండి, దాన్ని బట్టి మీకు ఎవరిలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అని. మీరు ఇంప్రెస్ చేస్తే ఆ చీఫ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ ఇద్దరు చీఫ్స్ ఒకేసారి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఒపీనియన్ బట్టి మీకు ఏ చీఫ్ కావాలో ఆ టీంలోకి వెళ్ళండి అంటారు. అది బిగ్ బాస్ చెప్పాడు అనమాట. అలా ఓకే. అయితే ఈ చీఫ్ టాస్క్ కంటే ముందు మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్తో మనకి డే స్టార్ట్ అవుద్ది. డే స్టార్ట్ అవ్వగానే సీన్ వెంటనే మనకి మారి నెక్స్ట్ అదే ఆ సాంగ్ వచ్చేనంటే సర్లేరు నీకెవరిలో మహేష్ బాబు సాంగ్ ఉంటుంది కదా, మైండ్ బ్లాక్ ఆ సాంగ్ అనమాట. ఓకే, సరే, ఓకే. జీవితం అనేది అంటే వెంటనే నెక్స్ట్ సీన్ మారి మనోడికి మణికంఠని చూపిస్తా సీన్ అట్టా మార్చి వెంటనే మనకు అక్కడ ఇది ఉంటుంది కదా ప్రొజెక్టర్, దాని మీద చూపిస్తారనమాట. జీవితం అనేది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, అందుకని మనం చేసేదే దానికి ఫలితం, మనం ఏం చేస్తామో దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని ఆ ఉద్దేశంలో ఉంటుందన్నమాట కొటేషన్. నెక్స్ట్ సీన్లో మన పృథ్వీ భలే కామెడీ చేశాడులే. పేస్ట్ బ్రష్ తీసుకొని ఆ టూత్ పేస్ట్ బదులుగా ఫేస్ వాష్ పేస్ట్ తీసుకుంటాడు. అప్పుడు నిఖిల్ అంటాడనమాట, అది ఫేస్ వాష్ పేస్ట్ రా చూసుకో అని.
కొంచెం కామెడీగా అనిపించింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ క్లాస్ పీకుద్ది. అంటే క్లాస్ అని కాదు, ఆల్మోస్ట్ అలాంటిదే. మణికంఠ అని అంటది అనమాట, ఇలా నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా అది ఇది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది. సో మనోడు కూడా కొంచెం ఓకే, నేను కొంచెం మిస్టేక్ చేశాను, అదే ఫెమినిజం అది ఇది ఉంది కదా నామినేషన్లో, దాని గురించే మాట్లాడుకుంటారు. తర్వాత నిఖిల్ వచ్చి నైనికాని కొంచెం ఆట పట్టించడం అవన్నీ జరుగుతాయి. అంటే మనోడు ఏదో క్యాజువల్గా మాట్లాడతాడు, ఆవిడ కొంచెం అలా మాట్లాడగానే కొంచెం అదే లైట్గా పులిహార లాంటిది అనుకోండి, అంతే. తర్వాత ఓకే, వెంటనే మనకి సీన్ మారి కిచెన్కి షిఫ్ట్ అవుద్ది. తెలుసుగా కిచెన్ అంటే వేపక్క అంటే కిచెన్. కిచెన్లో మటన్ చేయండి అని, అదే మటన్ గురించి ఇలా నాన్ వెజ్ గురించి, వెజ్ కర్రీస్ గురించి మనకి అలా చూపిస్తారనమాట. కిరాక్ చేత బేపక్క మాట్లాడుకుంటూ ఉంటారు కిచెన్లో ఏం వండాలి ఏంటి అని. అప్పుడు అదే ఏం కుకింగ్ చేయాలి ఏంటి అని దాన్ని బట్టి అనమాట. అప్పుడు వెంటనే ఇలా మటన్ చేయండి, అది నాన్ వెజ్కే ఎక్కువ టైం పడుతుంది, వెజ్ ఎప్పుడు చేస్తారని యష్మి అంటది అనమాట అదే కిచెన్లోకి వచ్చి. సేమ్ మణికంఠ గురించి విష్ణుప్రియ అంటూ ఉంటుంది. అంటే పక్కకు వచ్చి కొంచెం వాళ్ళు మాట్లాడుద్ది అనమాట. ఏమనంటే తన ఒపీనియన్ చెప్పుద్ది, ఇలా మనోడు కొంచెం ఎమోషన్ అది ఇది అని, కానీ నన్ను నామినేట్ చేస్తాడు అనుకోలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది. ఓకే, ఆ తర్వాత వచ్చి మనకి ఆడియన్స్ చూసుకుంటారులే అన్నట్టు మాట్లాడతారు. ఆడియన్స్ ఓకే, కిరాక్ సీత అంటది అనమాట, అదే ఓటింగ్ బట్టి ఆడియన్స్ మనం చేసే పెర్ఫార్మెన్స్, టాస్క్లు, అలాగే మన హౌస్లో ఎలా ఉంటున్నాం అన్న దాన్ని బట్టి ఆడియన్స్ ఓటింగ్ షిఫ్ట్ చేస్తారు తప్ప దానికి దీనికి సంబంధం ఉండదు. అదే పెర్ఫార్మెన్స్ని బట్టి ఓటింగ్ ఉంటుంది, ఆడియన్స్ అలా షిఫ్ట్ అవుతారు అని చెప్తుంది. అయితే అభిరాని భాష సేమ్ వాయిస్ నబీల్తో భాష అంటాడనమాట, నువ్వు ఎలా అయితే వాయిస్ రైజ్ చేస్తున్నావో, అలాగే నీ టాస్క్ పెర్ఫార్మెన్స్ ఎలా అయితే ఉందో నువ్వు దాన్ని అదే మెయింటైన్ చెయ్యి, దానివల్ల నీకు చూడు బేబక్క నామినేషన్ అయినప్పటికీ ఆవిడ కూల్గా ఉంది, అలా మనం కూడా ఉండాలి అని భాషను నబీల్ అఫ్రిది మాట్లాడుకుంటున్నారు. ఓకే, తర్వాత రెస్పాన్సిబిలిటీ అథారిటీ. ఓకే, అదే భాష అంటాడనమాట, రెస్పాన్సిబిలిటీ అది ఇది అని చెప్పి మాట్లాడతాడు. అథారిటీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడతాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మేబీ అది నబీల్ అఫ్రీదితోనే అనుకుంటా. అంటే అది సీన్ కొంచెం ఎలా చూపిస్తారంటే ప్రొజెక్షన్ అనేది ఎవరినో కొంచెం మనోడు, అదే మేబీ అది సోనియాని అయ్యి ఉండొచ్చు, అది తెలుసుగా రెస్పాన్సిబిలిటీ ఆ రెండు పదాలే వాడుద్ది కదా ఆవిడ, మేబీ ఇంటెన్షనల్లీ ఆవిడ పేరు తీసుకొచ్చారా అనుకోవచ్చు. కిచెన్లోనే మళ్ళీ సేమ్ సీన్ మారుద్ది, కిచెన్లోకి వెళ్ళిద్ది, అక్కడ పాలక్ పన్నీర్ వండండి కర్రీగా అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటారు అనమాట. అయితే నిఖిల్ను ఇంకొకరు ఎవరు యష్మి అనుకుంటా, వీళ్ళిద్దరూ వెజ్ కర్రీ ఎప్పుడు చేస్తారు అది ఇది అని మాట్లాడుకుంటారు కిచెన్లో. అప్పుడు బేపక్క అంటే పాలక్ పన్నీర్ చేస్తున్నాం అని చెప్పి ఆ కర్రీ చేస్తున్నాం అని చెప్పుద్ది. అప్పుడు యష్మి అడుగుద్ది, నేను నిఖిల్ దాని గురించి డిస్కస్ చేస్తున్నాం, మరి మీరు చెప్పలేదేంటి అని. అప్పుడు కిరాక్ సీత కర్రీ చేస్తుందేమో అని వీళ్ళు అనుకున్నారు. అప్పుడు ఆవిడని అడిగితే నిఖిల్ అడుగుతాడు, ఇలా నువ్వు కదా కర్రీ చేసేదంటే అప్పుడు వేపక్క చేస్తుందని చెప్తారు. అప్పుడు ఆవిడ కూడా నేనే చేస్తున్నాను కర్రీ అని చెప్పి అంటది. మరి ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం దాని గురించి అంటే సరే సరే అంటే అక్కడితోనే ఆ మ్యాటర్ అలా అయిపోద్ది. ఆదిత్య ఏంటంటే మణికంఠతో అంటాడు అనమాట, ఇలా మీరు కంపాషనేట్గా ఉండండి, ఫ్రెండ్లీగా ఉండండి అందరితో, అలా అలా అనమాట. ఎక్కువ ఎమోషన్ అవుతున్నారు, అది కొంచెం తగ్గించండి అన్నట్టు, అంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడతాడు ఆదిత్య. ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, ఓ మెరుపుతీగ ఇప్పుడిప్పుడే కనిపిస్తుంది. చెప్పాం కదా 2 మెరుపుతీగలు ఉన్నాయి మన బిగ్ బాస్ సీజన్లో అని. ఒక మెరుపుతీగ ఆదిత్య, ఇంకో మెరుపుతీగ అభయ్ నవీన్. వీళ్ళిద్దరూ ఈ మధ్యన కొంచెం కనిపించడం, స్క్రీన్ స్పేస్ ఇచ్చుకుంటున్నారు అనమాట. ఓకే,
అయితే అభయ్ నవీన్ అయితే ఓకే లైన్లోకి వచ్చేసాడు. అంటే ఇక్కడ నుంచి కనిపిస్తున్నాడు స్క్రీన్ స్పేస్ ఈ 3-4 థర్డ్ ఎపిసోడ్ 4th ఎపిసోడ్ నుంచి, అంటే నామినేషన్స్ జరిగినప్పటి నుంచి కనిపిస్తున్నాడు. కానీ ఆదిత్య ఇంకొంచెం రావాలి, కనిపించాలి. ఏదో నాకెందుకు వేయలే, నాకేమొచ్చిందిలే అన్నట్టు ఉంటున్నాడు. చూద్దాం మరి. వెంటనే బిగ్ బాస్ నెక్స్ట్ సీన్ మారిపోద్ది. సేమ్ హౌస్ మేట్స్ అంతా ఒక లైన్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. సైన్యంలో రాజు ఉంటేనే సైన్యానికి విలువ ఉంటుంది అని. అదే రాజుకి సైన్యం ఎంత ముఖ్యం అనే విషయాన్ని చెప్తాడనమాట. అప్పుడు చీఫ్స్ ఉంటారు కదా, వారి ప్లాన్స్ చెప్పాలి అని. అంటే మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి మాట్లాడాలన్నమాట. అయితే చెప్పా కదా, ఇలా ముగ్గురిని చీఫ్ టాస్క్లో మన వాళ్ళు చాలా దగ్గరగా వచ్చి అదే అవలైపోయారు కదా చీఫ్స్గా. వాళ్ళ ముగ్గురికి అవకాశాలు ఇస్తారు. ఒకళ్ళు బేబక్క, బాషా, నబీల్. వీళ్ళ ముగ్గురు వాళ్ళ చీఫ్ని సెలెక్ట్ చేసుకుంటారు. అది ముందే మాట్లాడుకున్నాం. తర్వాత వెంటనే మనకి అక్కడి నుంచి సీన్ మళ్ళీ మారి వెంటనే కిచెన్ డిపార్ట్మెంట్ గురించి, కిచెన్కి సంబంధించి ఇంకేదైనా ఉంటే నిఖిల్ ఏమంటాడంటే సోనియాకి చెప్పండి, ఆవిడ చూసుకుంటుంది, ఇక రేషన్ ఆవిడ చేతిలో ఉంటుందని మనోడు అంటాడు అనమాట. నిఖిల్ అంటాడు. ఓకే. తర్వాత మీకు చెప్పాక బ్యాండ్ 2 బ్యాండ్స్ తీసుకొని చీఫ్ టాస్క్లో అదే ఏ చీఫ్ని మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆ చీఫ్కి మేము ఇలా ఒపీనియన్ చెప్పి బ్యాండ్స్ ధరించాలి అని చెప్పారు కదా బిగ్ బాస్, అదే అనమాట. ఆ నెక్స్ట్ సీన్ అదే జరుగుద్ది. అలా సేమ్ బేబక్క నిఖిల్ని, భాష వచ్చి యష్మిని, నబీల్ వచ్చి నైనికాని సెలెక్ట్ చేసుకుంటారు. మిగిలిన హౌస్ మేట్స్ అందరికీ మీరు ఆ చీఫ్ని ఇంప్రెస్ చేసి మీరు ఎవరినైతే బాగా ఇంప్రెస్ చేస్తారో అప్పుడు వాళ్ళే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఒకరికన్నా ఎక్కువ మంది చీఫ్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీ ఒపీనియన్ బట్టి మీరు ఆ చీఫ్ వేరే చీఫ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటారు అనమాట. అదనమాట. అలా బిగ్ బాస్ చెప్తారు. అప్పుడు ఒక్కొక్కరు వచ్చి, అంటే మిగిలిన హౌస్ మేట్స్ ఒక్కొక్కరు వచ్చి చీఫ్ ముందు నుంచుంటారు. ఏ చీఫ్ అయితే వీళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు లేచి నుంచుంటారు, అదే స్టాండ్ అవుతారు. స్టాండ్ అయ్యాక ఇలా ఇప్పుడు విష్ణుప్రియ వచ్చింది అంటే ఆవిడని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, నైనిక సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే మిగిలిన వాళ్ళందరూ మిగతా హౌస్ మేట్స్ అందరిని అభయ్ నవీన్ని, ఆదిత్య అని, అలాగే ఇంకా రిమైనింగ్ ఉన్న సోనియాని, ఇంకా రిమైనింగ్ అందరు హౌస్ మేట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చీఫ్స్. అలా అనమాట. అయితే నాకు అంతా బాగానే ఉంది, కానీ పృథ్వీ మాత్రం కొంచెం నా నిఖిల్ చెప్పిన ఒపీనియన్ని అలా పాస్ చేసుకుంటట వెళ్ళిపోయాడు పక్కకి. యష్మి చెప్పిన ఒపీనియన్కి మనోడు ఏమో మరి, మనోడు ఒపీనియన్ వెంటనే మార్చుకున్నాడు. నిఖిల్ మాత్రం తను చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్గా ఉంది. నీలో మంచి ఫిజిక్ ఉంది, నీలో మంచి ఇది ఉంది, అది ఉంది అని చెప్పి మనోడు తురుము అని చెప్తాడు నిఖిల్ని. మనోడు వినాలి కదా, వినడు. పక్కన యష్మి అంతే కదా, అబ్బాయి చెప్తే ఏం బాగుంటుంది, ఒక అబ్బాయికి అమ్మాయి చెప్తే అందంగా ఉంటుంది. నీ దగ్గర మంచి దమ్ము ఉంది, ఫిజిక్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పంగానే మనోడు నిఖిల్తో ఇట్టా అని నేను అటు వెళ్తా అన్నాడు. అబ్బా ఏం చెప్పాడు పృథ్వీ. మేబీ పొద్దున ఫేస్ క్రీమ్ ఉంది కదా, దానికి ఎఫెక్ట్ అనుకుంటా. తర్వాత అదే ఎపిసోడ్ ఆ తర్వాత ఓకే, ఒక్కొక్క హౌస్ మేట్ వచ్చి చీఫ్స్ ముందు నుంచొని వాళ్ళ ఒపీనియన్స్ చెప్పినప్పుడు ఎవరికైతే ఇంప్రెస్ అయ్యారో వాళ్ళు లేచి నుంచొని ఇలా ఆ హౌస్ మేట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఒకరికంటే ఇద్దరు నుంచుంటే ఆ చీఫ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు హౌస్ మేట్స్. అంటే నేను ఇలా పలానా చీఫ్ దగ్గరికి వెళ్ళి ఉంటాను అని. అలా అయితే వెళ్ళే ముందు ఆ బ్యాండ్స్ 2 ఉంటాయి, బ్యాండ్స్ ధరించి వెళ్ళాలన్నమాట. అలా అనమాట. ఇలా ఒక్కొక్కరు సెలెక్షన్ చేసుకుంటారు. అక్కడతో మనకి వెంటనే మళ్ళీ మారుద్ది అనమాట ఒపీనియన్స్ ఫుడ్. శ్వేత అని నైనిక సెలెక్ట్ ఫర్ ఓకే అవన్నీ చెప్పాం కదా, ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే అదంతా తర్వాత ఈ సెలక్షన్ అంతా కంప్లీట్ అయ్యాక మనకి ఈ తర్వాత ఏమవుద్దంటే ఈ సెలక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక 3 చీఫుల్లో
నిఖిల్ టీంను పక్కన పెడితే ఈ యష్మి టీము నైనికా టీంలో సేమ్ ఉంటారు. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ సేమ్ ఉంటారు. వీళ్ళ దాంట్లో నలుగురు ఉంటే వాళ్ళ దాంట్లో కూడా నలుగురు ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే అది 2 టీముల్లోనూ సమంగా ఉన్నారు కాబట్టి వీరిద్దరికి మధ్యలో పోటీ ఉంటుంది. పోటీ ఉండాలి. మేము పోటీ పెడుతున్నామని బిగ్ బాస్ అంటాడు. పోటీ పెట్టి మీ ఇద్దరిలో ఎవరైతే గెలుస్తారో, మీ టీంలో ఎవరైతే గెలుస్తారో, ఏ టీం అయితే గెలుస్తుందో ఏ టీం అయితే గెలుస్తుందో వాళ్ళు ఈ నిఖిల్ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నిఖిల్కి ఎలా ఉందంటే దగా అని ఉంటుంది అదనమాట. సరే, మొత్తానికి నిఖిల్ అయితే ఏంటి బిగ్ బాస్ ఇది అనుకుంటాడు. సరే, తర్వాత ఏమవుద్దంటే ఇలా మనకి వెంటనే మళ్ళీ సీన్ మారి ఇక్కడ టీమ్ సెలక్షన్ అయిపోయాక ఒక్కొక్క చోటకి వెళ్ళిపోయి కూర్చొని వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఇలా ఏమనంటే నిఖిల్ని విష్ణుప్రియ అడుగుద్ది అనమాట, నువ్వెందుకు నన్ను సెలెక్ట్ చేయలేదు, నువ్వు మణికంఠని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుద్ది. అడిగితే అప్పుడు మనోడు చెప్తాడు ఏమనంటే మణికంఠ కొంచెం ఎమోషనల్ అది అవుతున్నాడు. యష్మి కానీ నైనిక కానీ నీకు మణికంఠని సెలెక్ట్ చేసుకోరు కదా, ఆ ఒపీనియన్ మీద నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. పైగా అతనికి మనిషిని అబ్జర్వ్ చేసి పాయింట్స్ చెప్పే విధానం కొంచెం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అతన్ని సెలెక్ట్ చేసుకున్నానంటే విష్ణుప్రియ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదని అడుగుద్ది. దానికి మనోడు ఏమంటాడంటే అది కాదు, మనోడు కొంచెం ఎమోషనల్ అవుతాడు నిఖిల్ ఆ విషయం మీద. అయితే విష్ణుప్రియ అంటది, రాజన్న తర్వాత అందరినీ కలుపుకోవాలని అతనే అంటున్నాడు అని మేబీ నిఖిల్నే అని ఉంటుంది. విష్ణుప్రియ అంటుంది, రాజు అనేవాడు ఉన్నాడు, నేను రాజుని, నేను అందరినీ కలుపుకుంటాను అన్నట్టు అన్నాడు, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుద్ది వాళ్ళ టీం వాళ్ళతో కలిసి. అదే నైనికా టీం ఉందిగా వాళ్ళతో కలిసి. ఓకే, వీళ్ళు టాస్క్ గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళు ఇప్పుడు ఈ టాస్క్ స్టార్ట్ అవుద్ది కదా, నెక్స్ట్ వీళ్ళ టీంలోంచి వాళ్ళ టీంలోంచి వచ్చి ఆడాలి కదా. అదే ఆ టాస్క్ ఏంటంటే ఒక నెట్ ఉంటుంది, ఆ నెట్కి హాకీ బ్యాట్తో బాల్ వేసి కొట్టాలన్నమాట. అంటే గోల్ చేయాలి బాల్ని, ఆ నెట్లో పడేలా చేయాలి బాల్ని. నెట్కి తాకినా చాలు అలా అనమాట. అయితే ఆ బాల్ తగలకుండా ఉండేలా వీళ్ళు ఎవరినైనా గోల్ కీపర్ని పెట్టుకుంటారు. అయినప్పటికీ ఇలా నెట్కి తగిలితే ఇంకా అయినట్టే అనమాట. అది అంటే ఆ పాయింట్స్ వచ్చినట్టు వాళ్ళ టీం వాళ్ళు గెలిచినట్టు. సో మనకి ఆ తర్వాత సీన్ మారిపోద్ది. గ్రూప్లో మాట్లాడాలి. కిరాక్ సీత అంటది అనమాట, ఒకవేళ కింగ్ అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఆ గ్రూప్లో ఉన్న, అంటే కింగ్ అంటే నా ఉద్దేశం మేబీ లీడర్, అంటే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో లీడర్ని కింగ్ అని చెప్పింది. ఆవిడేమంటుందంటే అందరికీ అవకాశాలు ఇచ్చేవాడు అసలేని కింగ్ అన్నట్టు మాట్లాడుద్ది. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి అని. అయితే మణికంఠని చూజ్ చేసుకున్నాడు నిఖిల్ అని విష్ణుప్రియ ఉంది కదా, అది మనం ఆల్రెడీ ఉన్నాం. అదే డామినేషన్ అనేది ఉండకూడదు, నిఖిల్ అనేవాడు కొంచెం డామినేటెడ్గా ఉంటాడు అని అంటుంది విష్ణుప్రియ. తర్వాత వెంటనే మనకి సీన్ మారుద్ది. సేమ్ మళ్ళీ కిచెన్లోకి షిఫ్ట్ అవుద్ది సీను. కిచెన్లో మళ్ళీ సేమ్. అయితే కిచెన్లో మణికంఠ అని ఏదో రైస్ ఏదో వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి బేబక్క ఒక మాట అంటది. అప్పుడు సరే నేను వేస్ట్ చేయను అనేది అంటాడు. అదొకటి చూపిస్తారు మనకి సీను. అక్కడే కిరాక్ సీత కూడా అంటది ఇలా వేస్ట్ చేయొద్దు, అది వాళ్ళ డిషెస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. ఆ సీన్ చూపిస్తారు మనకి. తర్వాత మణికంఠ అని నిఖిల్ తీసుకున్నాడని విష్ణుప్రియ ఆల్రెడీ చెప్పేసాం. రైస్ అనేది ఏంటంటే వేస్ట్ అవుతుందని చెప్పి ఆ రైస్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. ఎవరంటే పృథ్వీ, పేరేంటి బేపక్క, ఇంకా కిరాక్ సీత. పృథ్వీ అంటాడు అనమాట, రైస్ అనేది ఎప్పుడు వేస్ట్ కాదు, నేను డిన్నర్లోకి ఏదైనా తింటే కర్రీ ఖచ్చితంగా ఉంటుంది కదా, కర్రీ ప్రిపేర్ చేసుకుని ఉంటాము అది ఇది అంటారు. అప్పుడు పృథ్వీ కొంచెం హట్ అవుతాడు. ఏంటంటే కిరాక్ సీత
రైస్ కర్రీ గురించి మాట్లాడినప్పుడు కర్రీ అదే మిగలకుండా ఉండడం ఏదో కొంచెం ఒపీనియన్ అలా పాస్ చేయడం మనోడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా. మేబీ హర్ట్ అయ్యాడని అనుకోలేదు. తర్వాత వెంటనే బిగ్ బాస్ నుంచి చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది అనమాట. మీరు రైస్ ఇది గ్యాస్ లీక్ అవుతుంది చెక్ చేసుకోండి అని. అదే గ్యాస్ స్టవ్ క్లోజ్ చేయలేదు, దాన్ని చెక్ చేసుకోండి అని. అప్పుడు బేపక్క కొంచెం అడుగుద్ది ఎవరన్నా, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇచ్చుద్ది, కానీ దానికి వాళ్ళు ఎవరు రిప్లై ఇవ్వరు. కానీ వాళ్ళు ఏమంటారంటే మేబీ మీరే చెక్ చేయలేదేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు ఈవిడ అంటది అనమాట, కాదు నేను చెక్ చేశాను, ఇంతకుముందు నేను రావడానికి ముందు ఆన్లో ఉంది, నేను వచ్చాక అది ఆఫ్ చేశాను, అయినప్పటికీ నేను అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానని చెప్పి దీని మీద ఆవిడ, అంటే ఎవరు గ్యాస్కి సంబంధించి ఈవిడే కదా చూసుకుంటుంది కిచెన్ బాధ్యత, అందుకని పనిష్మెంట్గా డిషెస్ ఆవిడే వాష్ చేసుకుంటుంది అనమాట. కెమెరా ముందు ఆవిడే చెప్పుకుంటుంది ఆ విషయాన్ని. తర్వాత వెంటనే మనకి అక్కడి నుంచి సీన్ మారిపోయి ఇంకో సీన్లోకి ఆదిత్య టవల్ గురించి ఒక ఇష్యూ వస్తుంది. అది బ్లూ కలర్ టవల్ గురించి. ఏదో అంటే ఎవరో టవల్ని వాడుకున్నారని చెప్పి, అదే ఎవరో కాదు ప్రేరణని. సో ఆ విషయం గురించి ప్రేరణని అడుగుతాడు. ప్రేరణ తెలియక వాడుకున్నాను అది ఇది అంటది. అప్పుడు సో ఇక మనోడు ఏంటంటే, సరే ఆ విషయాన్ని ప్రొలాంగ్ చేయొద్దురే, నేను కావాలంటే నీకు సారీ చెప్తాను, ఏదో అనేసాను మాట, ఓకే అంటాడు. అప్పుడు ప్రేరణ కూడా అది పెద్ద విషయం కాదులేండి, కాకపోతే నాకు టవల్స్ అనేవి ఉండట్లేదు అది ఇది అంటది. అప్పుడు బిగ్ బాస్ ఆవిడకి టవల్ పంపిస్తాడు, తీసుకుంటుంది. తర్వాత మనకి సీన్ మారుద్ది. వెంటనే బేపక్కను భాష ఇద్దరు కలిసి వామప్ అవుతూ ఉంటారు. చిన్న ఎక్సర్సైజ్ లాగా ఎట్ట చేస్తూ ఉంటారు. ఆ ఎక్సర్సైజ్ చేస్తుంటే మనోడు సౌండ్స్ చేస్తాడు అనమాట, అని కొంచెం వెరైటీగా. అది కొంచెం నవ్వు వచ్చింది, మీరు ఎందుకు సౌండ్స్ చేస్తున్నారు అని ఆవిడ అంటది అనమాట. తర్వాత వచ్చి మనకి సేమ్ బిగ్ బాస్ ఆవిడకి టవల్ పంపిస్తాడు కదా, అదే తరగతి. తర్వాత మనకి వెంటనే ఈ బాత్రూమ్ గురించి అదే వాష్రూమ్ గురించి మొదలవుద్ది అనమాట. వాష్రూమ్లో ఎవరు అది పేపర్స్ పడేశారని చెప్పి దాని గురించి కొంచెం విషయం వస్తుంది, మాట్లాడుకుంటారు అన్నమాట, డిస్కషన్. అప్పుడు దీని మీద పెద్ద క్లాసే జరుగుద్ది. క్లీనింగ్ సరిగ్గా చేయట్లేదు ఎవరెవరు, ఫస్ట్ మణికంఠ సోనియా వీళ్ళిద్దరు గురించి అక్కడ డిస్కషన్ వస్తే వాళ్ళు అంటారనమాట, ఒకసారి చేసినప్పుడు చూసి ఒకసారి అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి మీరు ఒపీనియన్ పాస్ చేయాలి. ఒకసారి 2 సార్లు 3 సార్లు అన్న దాన్ని బట్టి మీరు వార్నింగ్ అదే చెప్తా ఉండాలి, అంతేగాని ఒకసారికి ఇట్లా అనడం అనేది కరెక్ట్ కాదని మనోడు ఏదో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేశాడు. సరే నెక్స్ట్ వచ్చి ఇంకా మిగతా వాళ్ళు కూడా క్లీనింగ్ అనేది సరిగ్గా ఉండాలి, వాష్రూమ్ సరిగ్గా క్లీన్ అవ్వట్లేదు, ఏదో పేపర్స్ పడేస్తున్నారు అని. వెంటనే అక్కడ జరుగుతూ ఉంటుంది డిస్కషన్. ఇక్కడ ఇంకో సీన్ చూపిస్తూ ఉంటారు, అంటే ప్యారలల్గా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ భాష బేపక్కను ఆదిత్య ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఆవిడ క్లాస్ పీకుతుంది క్లీనింగ్ గురించి అని చెప్పి అదనమాట. ఓకే, ఓకే. తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అవుద్ది. అదే బాల్ని హాకీ బ్యాట్తో అక్కడున్న నెట్కేసి కొట్టాలి, గోల్ రీచ్ చేయాలి. అప్పుడు సేమ్ ఈ టీంలోంచి ఆ టీంలోంచి ఆడతారు. ఆడాక ఎవరైతే ఆ టీంలో గెలుస్తారో వాళ్ళు నిఖిల్ దాంట్లో నుంచి ఒక మెంబర్ని తీసుకుంటారు. ఇది అన్నమాట టాస్క్ జరుగుద్ది. టాస్క్ ఫినిష్ అయిన తర్వాత అంటే ఈ టాస్క్ గెలిచేది ఎవరంటే యష్మి టీం గెలుస్తుంది. యష్మి టీం ఈ టాస్క్ గెలుస్తుంది. ఆ తర్వాత మనకి ఆదిత్య నబీల్ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, అదే టాస్క్ గురించి, ఆ గేమ్ గురించి. మనం గోల్ వేద్దామని అనుకుంటున్నప్పుడు వాళ్ళేమో గోల్ కీపర్ వచ్చి ఇలా నుంచుంటున్నాడు అలా నుంచుంటున్నాడు, అంటే ఇంటెన్షనల్గా బాల్ వేయకూడదు అన్నట్టు ఆ ఫీలింగ్ తెప్పిస్తున్నారు మనకి అని ఆదిత్య నబీల్తో అంటాడు అనమాట. అవునవును వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టాస్క్ తర్వాత అంతే, ఆ టాస్క్ గురించి డిస్కషన్ చేసుకుంటారు. అక్కడితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అవుద్ది. రేపటి ప్రోమోలో మనకి ఏం చూపిస్తారంటే, అదే చెప్తా ఉంటాను, రేపటి ప్రోమోలో ఏంటంటే చీఫ్ సెలక్షన్ కంప్లీట్ అవుద్ది కదా,
ఆ తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ ఏదో కండక్ట్ చేస్తారు. ఆ టాస్క్లో మళ్ళీ వీళ్ళు పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. దాన్ని బట్టి నిఖిల్ టీంలోంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే మరి ఇదనమాట జరిగింది ఎపిసోడ్లో. మొత్తానికి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. తర్వాత చీఫ్ టాస్క్ పూర్తయింది. చీఫ్ సెలక్షన్ అయిపోయింది. టీములుగా డివైడ్ అయ్యారు. ఓకే, ఇంకా జరుగుతుంది. రేపు ఏం జరుగుద్ది అనేది మరి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి. ఓకే మరి, సీ యూ, టేక్ కేర్, ఆదాబ్.